హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. లైక్ స్క్రీనింగ్ రౌండ్, టెక్నికల్ రౌండ్, తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు మోస్ట్లీగా ఏ క్వశ్చన్స్ అడుగుతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐటీ రిక్రూట్మెంట్ అయినా కానీ నాన్ ఐటీ రిక్రూట్మెంట్ ఏదైనా అవ్వచ్చు. మనకి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. సో ఫస్ట్ మీరు ఒక నోట్బుక్లో మీ గురించి, మీ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ హ్యాబిట్స్ ఏంటి అని అన్నీ నీట్గా రాసుకొని ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది, లైక్ మీ గురించి మీరు ఏం చెప్పుకోవాలి అని చెప్పి. సో ఆ రకంగా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వై డూ యూ వాంట్ టు వర్క్ ఎట్ అవర్ కంపెనీ, మీరు ఎందుకు మా కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పి ఈ క్వశ్చన్ కూడా మ్యాండేటరీగా అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటే యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ కానీ, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని వెళ్ళాలి. సో అప్పుడు ఓకే అంటే వాళ్ళు చెక్ చేస్తారు, ఈ పర్సన్కి మా కంపెనీ గురించి ఎంత తెలుసు, ఎంత నాలెడ్జ్ ఉంది అని చెప్పి చెప్తారు. సో మీరు ఆ కంపెనీ గురించి ప్రిపేర్ అయ్యి వెళ్తే బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వై షుడ్ వి హైర్ యూ, మేము మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి అని చెప్పి ఈ క్వశ్చన్ కూడా అడుగుతారు. సో అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న స్పెషల్ స్కిల్స్ని మెన్షన్ చేయాలి. అంటే కంపేర్ టు వేరే వాళ్ళకన్నా మీ దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉన్నట్టు, సో అలా మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వాలి మీ మాటలతో. సో ఆ రకంగా మీరు ఇక్కడ ఆన్సర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, వై షుడ్ వి హైర్ యూ అన్నప్పుడు. సో వాళ్ళు అడుగుతారు, చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ఎందుకు మేము హైర్ చేసుకోవాలి అని చెప్పి. సో అప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న స్పెషల్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. సో ఖచ్చితంగా మనకి ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. సో స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అనేది చాలా ఆలోచించి చెప్పాలి. ప్రొఫెషనల్గా ఉన్న స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడాలి. అంతేకాని నేను లేజీ, నేను ఎక్కువగా టీవీ చూస్తాను, సో ఇలాంటివి మనం చెప్పకూడదు. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్. సో ఇదైతే ఖచ్చితంగా అడుగుతారు, శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పి. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే స్పెసిఫిక్గా నంబర్ అనేది మెన్షన్ చేయకుండా మీ అంటే కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి, కంపెనీ నామ్స్ ప్రకారం మాకు శాలరీ ఇవ్వండి అని చెప్పి అడగాలి. సో ఒకవేళ మీకు ఖచ్చితంగా అంత స్కిల్స్ ఉన్నాయి అని అంటే మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీరు శాలరీ నెంబర్ అనేది మెన్షన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెన్ యూ సైన్ ఏ బాండ్. సో ఇప్పుడు యూజువల్లీ స్టార్టప్ కంపెనీస్ అయినా, మిడ్ లెవెల్ కంపెనీస్ అయినా బాండ్ పైన మోస్ట్లీ సైన్ చేయమని అడుగుతారు. కొంతమంది ఏంటి జస్ట్ మీ ఆన్సర్ని టెస్ట్ చేయడానికి కూడా అడుగుతారు. సో మీ పర్సనల్ చాయిస్ ప్రకారం మీరు ఆన్సర్ అనేది చెప్పొచ్చు. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు ఇంటర్వ్యూ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇవి వచ్చేసి మనకి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.